స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి లడ్డూతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మలు ముద్రించిన ప్యాకెట్లను కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పవిత్రమైన మహాశివరాత్రి రోజు పిఠాపురం పాతకయ్య క్షేత్రం వద్ద భక్తులకు పంచడం దారుణమని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజ్ స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైన ప్రసాదాన్ని మరి జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ఉక్రోషంతో, జగన్ గారి ఈ విషయంలో మరి ఆయన తప్పు దొరకలేదనే బాధతో రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం ఆపలేదు. దీనికి నిదర్శనం మొన్న గుంటూరులో జరిగిన విషయాన్ని మనం చూసుకుంటే, ప్రశ్నించారని మరి అంబటి రాంబాబు గారిని, అదేవిధంగా విడుదల రజనీ గారిని మరి పెట్రోల్ బాంబులు వేయడం, యాసిడ్ బాంబులు వేయడం, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేయడం, ఇలా చేసి నానా అల్లరి చేయడం మాత్రమే కాకుండా ఒక పోస్టర్ని తయారు చేశారు. ఇప్పుడు అదే కరపత్రాలుగా కూడా మన పిఠాపురంలో ఎప్పుడు కూడా ఇంచుమించుగా నాకు తెలుసుండి దగ్గర 1956లో ఈ పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇక్కడ ఇటువంటి వాతావరణం లేదు. ఎంత దుష్ప్రచారం అండి! ఒక శివరాత్రి మహోత్సవం జరుగుతుంటే లక్షలాది మందులు భక్తులు వచ్చి శివ దర్శనం చేసుకుని శివ అనుకుంటూ శివరాత్రి ఎంతో ఉత్సవంగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలని వచ్చిన వాళ్ళకి రాజకీయ దురుద్దేశంతో, తప్పుడు ప్రచారంతో పాంప్లెట్ పంపే విధానం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున. లీగల్ గా చాలా తప్పుది. నంబర్ 1. నంబర్ 2, మీరు పంచింది ఎక్కడ శివరాత్రి రోజు ప్రఖ్యాతిగాంచిన దేశంలో 3 గయాక్షేత్రాలు ఉంటే ఒక గయాక్షేత్రం మన దగ్గర ఉంటే లక్షలాది మందులు భక్తులు ఎప్పుడు లక్షలాది మంది, ఇంకా ఆయన 150,000 చెప్పారు, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పరం పవిత్రంగా జరుగుతుంది. అక్కడ రాజకీయం భక్తులు వస్తుంటే పెట్టుకుంటారా? గతంలో చిన్న పార్టీలు సంత ఏ రోజు జరుగుతుందో, ఎందుకంటే జనం వస్తారు కదా, సంతలోకి వెళ్ళి పాంప్లెట్ పంచుకునేవారట. మీకు కూడా తెలిసే ఉంటది. పూర్వం రోజుల్లో చిన్న పార్టీలు చిన్న ఎవరైనా పంచుకోవాలంటే జనంకి అందరూ ఎక్కడుంటారో గ్యాదరింగ్ ఎక్కడంటే సంత రోజు చూసుకోండి అని ఇవ్వరు. ఎందుకంటే జనం వాళ్ళు పిలిస్తే రారు, వాళ్ళు అక్కడ జనం సంత కొనుక్కుంటూ ఉంటారు. కూరగాయలు కొనుక్కున్నవాడికి, సామాన్లు కొనుక్కున్నవాడికి చేతికి ఇచ్చేవారు. అలా భక్తులు వాళ్ళు భక్తి వస్తుంటే వాళ్ళు శివ అని వెళ్తుంటే ప్రసాదం అని ఇల్లు పెడుతున్నారా? ఎంత తప్పండి ఇది. అది ప్రసాద అపవిత్రే కాకుండా ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం కూడా అపవిత్రం చేశారు, రాజకీయ అపవిత్రం చేశారు. కుక్కుడేశ్వర స్వామి పరిసర ప్రాంతాన్ని శివరాత్రిని. కాబట్టి ఒకసారి నేను కోరుతా ఉన్నాను, పార్లమెంటు సభ్యులు గారిని కోరుతా ఉన్నాను, మీరు మళ్ళీ ఒకసారి సిబిఐ రిపోర్ట్ చదువుకోండి. ఈ వాతావరణం పిఠాపురం నియోజకవర్గానికి సరిపడదు, ఈ వాతావరణం కరెక్ట్ కాదు, ఇది మంచి విధానం కాదు. కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, లీగల్ సెల్ నుంచి దాన్ని ప్రొసీజర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒకటి కోరుతా ఉన్నాను, మీరు గమనించండి, ప్రజలు గమనించాలి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. కేవలం రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల నుంచి ఇది మొదలుపెట్టి ఇప్పటి వరకు దగ్గర ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్న సందర్భంలో ఇంకొక 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు వచ్చే సందర్భంలో ఇంకా కేవలం ఒక మత రాజకీయం, ఒక పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధానం, తప్పుడు విధానం కొనసాగించి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. ప్రజా ప్రశ్నల మీద స్పందించకుండా ఏది అన్యాయం అండి? నువ్వు 17 కాలేజీలు అమ్మేయడం, ప్రైవేట్కి ఇచ్చేయడం అన్యాయం కాదా? ఆరోగ్యశ్రీలు, సీఎం రిలీఫ్లు రద్దు చేసేసి ఎల్ఐసీలకి ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తాము, ఆరోగ్య సేవలు అనేది అంటాం అన్యాయం కాదా?